బీజేపీ అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ కాదని అంతా వినాశనమేనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ప్రధాని మోడీ 150 నినాదాలు ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. పైగా మోదీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కృష్ణా గోదావరి జలాలను కూడా తమిళనాడుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. పార్లమెంట్లో తెలంగాణ గలం వినిపించాలంటే బీఆర్ఎస్ గెలవాలని మేధావులు, యువకులు పార్లమెంట్ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇంకో పార్టీ నరేంద్ర మోడీ ఏమన్నా పైసా లాభమైందా నరేంద్ర మోడీతోని? 150 స్లోగన్లు చెప్పిన 150 సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమన్నా అయిందా? ఏం కాలే కానీ సత్యనాశ అయింది. రూపాయి విలువ 84 రూపాయలకు పడిపోయింది. డాలర్తో పోల్చుకుంటే ఎప్పుడు ఏ ప్రధానమంత్రి కాలంలో దిగజారన్నంత దిగజారిపోయింది. పెట్టుబడులు పోయినాయి, పరిశ్రమలు మూతపడ్డాయి, కార్మికులు రోడ్డున పడుతున్నారు, ఎల్ఐసిని కూడా ముంచే ప్రయత్నం చేస్తున్నారు, ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు పబ్లిక్ సెక్టర్ అంతా కూడా. మోదీ ఎజెండాలో పేదల బాధలు ఉండయి, పేద ప్రజల గోసలు ఉండయి, రైతుల బాధ ఉండదు. ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తే 750 మంది రైతులను చంపేసినోడు నరేంద్ర మోడీ. మళ్ళీ వాళ్ళకు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ వస్తే సారీ చెప్పి మాఫీ చెప్పి వేడుకున్నోడు నరేంద్ర మోడీ. నేను ముఖ్యంగా యువకులు, విద్యార్థులు, మేధావులు, ఆలోచన పరులతోన్న మనవి, ఈ రాష్ట్రం మనది, ఈ దేశం మనది, భవిష్యత్తు మనది. దయచేసి ఆలోచించి ఓటు వేయండి, కానీ ఒక ఒరవడిలో పిచ్చి పిచ్చిగా కొట్టుకొని పోవడం కాదు. మనకు న్యాయం జరగాలి. కృష్ణా గోదావరి నీళ్లు నరేంద్ర మోడీ తమిళనాడుకు తీసుకొని పోతా అంటున్నాడు. దాన్ని కాపాడాలన్నా, తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలన్నా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే పార్లమెంటులో పులిబిడ్డల్లాగా కొట్లాడతారు. ఆనాడు తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడినామో అట్లా కొట్లాడతారు. మన హక్కులు ఉంటాయి, అందరం బాగా బతుకుతాం. నాకు ఆల్రెడీ రిపోర్ట్ ఉంది. వెంకట్రామరెడ్డి సారు తెలంగాణ మొత్తం మీదనే అతి ఎక్కువ మెజార్టీతో గెలిచిపోతా ఉన్నాడు. మీ అందరి దీవెనతోని నర్సాపూర్ నియోజకవర్గం నుంచి కనీసం 40-50 వేల మెజార్టీని మీరందరూ కూడా తీసుకొని రావాలని నేను కోరుతా ఉన్నా.